ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి లోతుగా చర్చిద్దాం. అవును. అదేంటంటే చర్చి చరిత్రను ఎందుకు అధ్యయనం చేయాలి. చాలామందికి చరిత్ర అనగానే కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది కదా. కరెక్ట్, బడిలో బలవంతంగా బట్టి పట్టిన తేదీలు, రాజుల పేర్లు, యుద్ధాలు ఇవన్నీ గుర్తొచ్చి ఒక రకమైన నిద్రమత్తు వస్తుంది. నిజమే. కాని మనం చర్చి చరిత్రను పట్టించుకోకపోతే మనకు తెలియకుండానే ఒక రకమైన స్పిరిచువల్ ఎమ్నీజియా, అంటే ఆధ్యాత్మిక మతిమరుపుతో బ్రతుకుతున్నామని ఈరోజు మనం పరిశీలించబోయే మూలాలు చాలా గట్టిగా వాదిస్తున్నాయి. అవును. మన విశ్వాసాన్ని ఒక పెద్ద భవనంలా ఊహించుకుంటే మనం దాని పునాదులను చూస్తున్నామన్నమాట. సరిగ్గా. అవి ఎంత లోతుగా ఉన్నాయి, ఏ చారిత్రక రాళ్లపై నిర్మించబడ్డాయి, ఈ ప్రయాణంలో బహుశా మనల్ని మనం కొత్తగా కనుక్కుంటామేమో. తప్పకుండా. మనం ఈ చర్చను మొదలుపెట్టే ముందు మూలాల్లో ఉన్న ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. చెప్పండి. అపోస్తలుడైన యోహానుకు ఇగ్నేషియస్ అనే శిష్యుడున్నాడు. ఆ ఇగ్నేషియస్కు పాలికార్ప్. ఆ పాలికార్ప్కు ఇరేనియస్ శిష్యుడు. అదొక గొలుసుకట్టు లాంటిది. అవును. అలాగే ఫిలిప్పీలు 4:3లో పౌలు చెప్పిన క్లెమెంట్. ఆయనే తర్వాత రోమ్ సంఘానికి పెద్దగా మారిన క్లెమెంట్ అని చాలామంది నమ్ముతారు. ఈ అనుసంధానం ఇది చాలా శక్తివంతమైనది కదా. చాలా శక్తివంతమైనది. ఎందుకంటే అది మనకు ఏమి చెప్తోందంటే క్రైస్తవ విశ్వాసం అనేది కేవలం పుస్తకాల్లో రాసిపెట్టిన సిద్ధాంతం కాదు. అంటే అది ఒక తరం నుండి మరో తరానికి, ఒక గురువు నుండి శిష్యునికి అలా అందించబడిన ఒక సజీవ వారసత్వం. ఓ, చేతులు మారిన సత్యం అన్నమాట. అవును, హృదయాలను మార్చిన సత్యం. ఈ గొలుసులో మనం కూడా ఒక భాగమనే ఆలోచనే అద్భుతంగా ఉంటుంది. నిజమే. అయితే ఈ వారసత్వాన్ని అర్థం చేసుకోవడంలో మొదటి మెట్టేంటి? మూలాల ప్రకారం ప్రాచీన క్రైస్తవ మతం ఒక చారిత్రక విశ్వాసం, కాని ప్రగతిశీల మతం కాదు. ఈ వాక్యం వినడానికి కొంచెం గందరగోళంగా ఉంది. ప్రగతి అంటే మంచిదే కదా. అవును. ఇక్కడ ప్రగతిశీల అనే పదం ఎందుకు వ్యతిరేకార్థంలో వాడబడింది? మంచి ప్రశ్న. దీన్ని ఇలా ఆలోచిద్దాం. మన విశ్వాసం ఒక చెట్టులాంటిది అనుకోండి. సరే. దాని వేర్లు క్రీస్తు మరియు అపోస్తలులు అనే చారిత్రక నేలలో 2000 సంవత్సరాల లోతుకు పాతుకుపోయున్నాయి. ఆ వేళ్లనుండే దానికి జీవం, బలం అన్నీ వస్తాయి. ఇక్కడ ప్రగతిశీల మతమంటే ఆ చారిత్రక వేళ్లను నరికేసి చెట్టును నేలనుండి పికిలించి ఈనాటి పోకడలకు తగ్గట్టు మనకు నచ్చిన చోట కొత్తగా నాటడానికి ప్రయత్నించడంలాంటిది. అలా చేస్తే అది చనిపోతుంది కదా. ఖచ్చితంగా. అది అసలు చెట్టే కాదు, జీవంలేని కలప అవుతుంది. మూలాలు స్పష్టంగా చెప్పేదేంటంటే ఒక ఆధునిక పరిచర్య ప్రాచీన వేదాంతాన్ని బోధించకపోతే అది క్రైస్తవ మతం యొక్క కొనసాగింపు కాదు. కాదు, అది పూర్తిగా వేరే మతంగా మారిపోతుంది. అంటే మీరు చెప్పేది ఇది పాతకాలపు పద్ధతులు కత్తుక్కోవడం గురించి కాదు, ప్రామాణికత గురించి. అవునవును, అథెంటిసిటీ. యేసుక్రీస్తు చారిత్రకంగా ఈ భూమి మీద జీవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఇవి పురాణ కథలు కాదు, వాస్తవాలు. కరెక్ట్. ఆ వాస్తవాల పునాదిని తీసేస్తే మన విశ్వాస భవనం కూలిపోతుంది. నిజమే. అందుకే చరిత్ర మన విశ్వాసానికి ఒక రక్షణ కవచం లాంటిది. ఇది మనల్ని తప్పుడు సిద్ధాంతాల వైపు వెళ్లకుండా కాపాడుతుంది. మన హీరోల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది కదా. అవును. మూలాల్లో ఒక అద్భుతమైన పోలిక ఉంది. మనం సినిమాలలో టామ్ క్రూజ్ లాంటి వాళ్ళను చూసి ఉద్వేగానికి లోనవుతాం. అందులో తప్పేమీ లేదు, అది వినోదం. తప్పేమీ లేదు, కాని మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు మన చేతిలో ఉన్న బైబిల్ కోసం విలియం టిండేల్ అనే వ్యక్తిని ఆయన్ని గొంతునుల్మి చంపి తర్వాత కాల్చివేశారు. అవును. ఎంతమందికి ఈ విషయం తెలుసు? ఆయన చేసిన ఏకైక నేరం బైబిల్ను సామాన్యుల భాషలోకి అనువదించడం. అది వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. అపోస్తలుడైన పౌలు గురించి కూడా ఆలోచిస్తున్నాను. చెప్పండి. లుస్త్రా అనే పట్టణంలో రాళ్లతో కొట్టబడ్డాడు. చనిపోయాడని భావించి బయటపడేశారు. మరుసటి రోజే మళ్లీ సువార్త ప్రకటించడానికి ప్రక్కనే ఉన్న దెర్బే పట్టణానికి వెళ్ళిపోయాడు. ఇది సినిమా స్క్రిప్ట్ కాదు, ఇది జరిగిన చరిత్ర. అదే. మన హీరోలు ఎవరు? కల్పిత పాత్రలా, లేక మన విశ్వాసం కోసం రక్తం చిందించిన నిజమైన యోధులా? సరిగ్గా. మనం ఎవరిని హీరోలుగా భావిస్తామో వాళ్లలాగే మారడానికి ప్రయత్నిస్తాం. చరిత్రను విస్మరించడమంటే మనల్ని మనం ఆధ్యాత్మిక అనాథలుగా మార్చుకోవడమే. అంటే మనకు స్ఫూర్తినిచ్చే పూర్వీకులు ఎవరూ లేరని అనుకుంటాం, కాని మనకు 1000 సంవత్సరాల హీరోల వారసత్వం ఉంది. ఖచ్చితంగా ఉంది. ఈ హీరోల వారసత్వం మనల్ని రెండవ అంశానికి నడిపిస్తుంది. చర్చి చరిత్ర అంటే బైబిల్ కోసం జరిగిన యుద్ధం అని మూలాల్లో ఒక నిర్వచనం ఉంది. అవును.
యుద్ధం అనే పదం చాలా తీవ్రమైనది. దాని అర్థమేమిటి? ఎందుకంటే అది నిజంగా ఒక యుద్ధమే. చర్చి చరిత్ర అనేది గత 2000 సంవత్సరాలుగా సత్య సిద్ధాంతం అంటే ఆర్థోడాక్సీ. మరియు అసత్య సిద్ధాంతం, హెరసీ మధ్య జరిగిన యుద్ధం. అవును, ఆ మేధోపరమైన ఆత్మీయమైన యుద్ధం యొక్క చారిత్రక నివేదిక. ప్రజలు తమ మాతృభాషలో బైబిల్ను చదవడానికి ఎందరో హింసించబడ్డారు, చెంపబడ్డారు. ఆ యుద్ధం ఈనాటికీ కొనసాగుతోందంటారా? వేరే రూపాల్లో కొనసాగుతూనే ఉంది. మూలాల్లో గ్నోస్టిసిజం, మార్సియోనిజం, ఏరియనిజం లాంటి కొన్ని ప్రాచీన అసత్య సిద్ధాంతాల పేర్లు ప్రస్తావించారు. అవును, ఆ పేర్లు చాలామందికి అపరిచితంగా అనిపించవచ్చు. అసలు ఆ రోజుల్లో ఎలాంటి విషయాలపై వారు పోరాడారు? ఏదైనా ఒక ఉదాహరణతో వివరిస్తారా? తప్పకుండా. ఉదాహరణకు ఏరియనిజం తీసుకుందాం. ఇది 4వ శతాబ్దంలో సంఘాన్ని అతలాకుతలం చేసింది. దాని సారాంశమేంటి? చాలా సింపుల్. దాని ప్రకారం యేసుక్రీస్తు దేవుడు కాదు. దేవుడు కాదా? అంటే ఆయన దేవుని చేత సృష్టించబడిన మొట్టమొదటి మరియు అత్యున్నతమైన జీవి. కాని ఆయనకు దైవత్వం లేదు. ఆయన దేవునితో సమానుడు కాదు. ఓ, ఇది వినడానికి చిన్న తేడాలా అనిపిస్తుంది. కానీ దీని పర్యావసానాలు భయంకరమైనవి. ఆలోచించండి. యేసు పూర్తిగా దేవుడు కాకపోతే ఆయన శిలువ మరణం మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయగలదా? చెయ్యలేదు. ఒక సృష్టి ఇతర సృష్టిని రక్షించలేదు. కరెక్ట్. రక్షణ గురించిన మన అవగాహన మొత్తం కూలిపోతుంది. అందుకే అథనేషియస్ లాంటి వాళ్ళు ప్రాణాలకు తెగించి పోరాడారు. యేసు దేవునితో సమానుడు అనే బైబిల్ సత్యాన్ని కాపాడటానికి. అవును, ఈ పాత అబద్ధాలు చనిపోవు. అవి కేవలం కొత్త రూపాలలో మళ్ళీ వస్తుంటాయి. వాటిని గుర్తించాలంటే చరిత్ర మనకు కావాలి. అంటే మనం ఈరోజు నమ్ముతున్న త్రిత్వంలాంటి ప్రాథమిక సిద్ధాంతాలు తేలికగా రాలేదు. వాటి వెనుక శతాబ్దాల పోరాటాలు, త్యాగాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఈ విషయం మనల్ని 3వ అంశానికి తీసుకువస్తుంది: వేదాంతం. వేదాంతం లేదా థియాలజీ అనే పదం వినగానే చాలామంది భయపడతారు. అవును, అదేదో పండితులకు, పాస్టర్లకు మాత్రమే సంబంధించిన విషయం అనుకుంటారు. కాని మూలాల ప్రకారం జీవించి ఉన్న ప్రతి వ్యక్తి ఒక వేదాంతి. ఇది ఎలా సాధ్యం? ఇది చాలా మంచి ప్రశ్న. మనం వేదాంతమనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. సరే. వేదాంతమంటే దేవుని గురించి, ప్రపంచంతో ఆయనకున్న సంబంధం గురించి మనకున్న నమ్మకాల వ్యవస్థ. ఓకే. ఈ కోణంలో చూస్తే దేవుడు లేడు అని చెప్పే నాస్తికుడు కూడా ఒక వేదాంతపరమైన ప్రకటన చేస్తున్నాడు. అలాగా? అవును. వారి ప్రపంచ దృక్పథం మొత్తం దేవుని అస్తిత్వంపై, వారి నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రశ్న, మీరు వేదాంతినా కాదా అని కాదు. మీరు ఎలాంటి వేదాంతి? మీ వేదాంతం మంచిదా, చెడ్డదా అనేది అసలైన ప్రశ్న. సరిగ్గా. ఒక్క నిమిషం. ఇక్కడ నేను చదివిన ఒక విషయం నన్ను కొంచెం షాక్కు గురిచేసింది. ఏంటది? అపోస్తలుడైన పౌలుకు ఒక ప్రపంచ దృష్టికోణం ఉంది, అదే సమయంలో హిట్లర్కు కూడా ఒక ప్రపంచ దృష్టికోణం ఉంది అని పోల్చారు. ఈ రెండిటినీ ఒకే వాక్యంలో ఎలా పెట్టగలం? అది వినడానికి చాలా కఠినంగా ఉంది. అది కఠినంగా ఉన్నప్పటికీ అది ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క వేదాంతమే వారి ప్రపంచ దృష్టికోణానికి, వారి పనులకు పునాది. ఓ. పౌలు వేదాంతమేమిటి? దేవుడు ప్రేమస్వరూపి. ఆయన అందర్నీ ప్రేమిస్తున్నాడు. క్రీస్తులో అందరూ సమానమే. ఆ వేదాంతం ఆయనను ప్రపంచమంతా ప్రయాణించేలా చేసింది. అవును, ప్రేమను, స్వేచ్ఛను ప్రకటించేలా చేసింది. మరోవైపు హిట్లర్ వేదాంతమేమిటి? అది ఒక వక్రీకరించబడిన, జాతి ఆధిపత్యంపై ఆధారపడిన వేదాంతం. ఆ వేదాంతం లక్షలాది మందిని చంపడానికి దారితీసింది. ప్రపంచాన్ని యుద్ధంలోకి నెట్టింది. కాబట్టి సరైన వేదాంతాన్ని కలిగి ఉండటమనేది కేవలం అకాడమిక్ వ్యాయామం కాదు, అది జీవన్మరణ సమస్య. అంటే సరైన వేదాంతం మనల్ని సరైన చరిత్రతో కలుపుతుంది. అది మనకు ఒక గుర్తింపునిస్తుంది. అవును. ఇది మనల్ని 4వ అంశానికి తీసుకువస్తుంది. మనం 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రారంభించిన విశ్వాసుల శరీరంలో ఒక భాగమని గుర్తించడం. కరెక్ట్. మత్తయి 16:18లో యేసు చెప్పిన మాట. నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. అవును. దీన్ని ఒక పెద్ద చిత్రంలో చూద్దాం. మనం మొదటి క్రైస్తవులం కాదు. మనం కొత్తగా సిద్ధాంతాలను కనిపెట్టేవాళ్లం కాదు. మనం కేవలం ఏదెను తోట నుండి ప్రారంభమై కొత్త యెరూషలేము వరకు చరిత్ర అంతా ప్రవహించే ఒక గొప్ప నదిలో ఒక భాగం మాత్రమే. ఆ ఆలోచన చాలా ధైర్యాన్నిస్తుంది. మన ఆధ్యాత్మిక వంశాన్ని తెలుసుకోవడం ద్వారా మనకు నిజమైన ఆధ్యాత్మిక గుర్తింపు వస్తుంది. మనం గాలిలో తేలియాడే ఆకులం కాదు,
లోతైన వేళ్లున్న చెట్టులో ఒక కొమ్మలం. అంటే మనకంటే ముందు లక్షలాది మంది విశ్వాసులు ఈ మార్గంలో నడిచారని, ఎన్నో తుఫానులను ఎదుర్కొని సంఘం నిలబడిందని తెలుసుకోవడం మనకు బలాన్నిస్తుంది. ఖచ్చితంగా. మనం ఒంటరివాళ్లం కాదు. ఈ బాధ్యత అంతా మనమీదనే లేదు. అదొక ఆధ్యాత్మిక కుటుంబ వృక్షం లాంటిది. మన మూలాలెక్కడున్నాయో తెలుసుకుంటే మన ఉనికికి ఒక స్థిరత్వం వస్తుంది. ఈ ఆధునిక ప్రపంచంలో ఆ ఐక్యత యొక్క భావన చాలా అవసరం. ఇంత పాత కుటుంబంలో భాగం కావటం ఒకవైపు గర్వంగా ఉన్నా మరోవైపు ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదే మన చివరి 5వ అంశం. ఈ రోజుల్లో మనం తరచుగా వింటుంటాం, ఆ పాత సువార్త, ఆ పాత కథలు ఈ ఆధునిక ప్రపంచానికి సరిపోవని, అవి కాలం చెల్లినవని. అవును, ఈ వాదన ఎప్పుడూ ఉంటుంది. మన పూర్వీకుల కథ దీనికి ఎలా సమాధానమిస్తుంది? దీనికి చరిత్రే గొప్ప సమాధానం. యేసుక్రీస్తు సువార్త ఏ ఒక్క సంస్కృతికి, ఏ ఒక్క కాలానికి పరిమితం కాదని నిరూపించే 2000 సంవత్సరాల సాక్ష్యం మన కళ్ల ముందుంది. అంటే అది మొదటి శతాబ్దంలోని యూదులకు, గ్రీకులకు పనిచేసింది. అది రోమా సామ్రాజ్యంలోని తత్వవేత్తలకు, బానిసలకు పనిచేసింది. మధ్యయుగాలలో, సంస్కరణల కాలంలో. అవును, పారిశ్రామిక విప్లవంలో పనిచేసింది. ఈరోజు ఆఫ్రికాలో, ఆసియాలో, దక్షిణామెరికాలో అద్భుతంగా పనిచేస్తోంది. ఎందుకలా? ఎందుకంటే దేవుడు మానవునికి అందించే క్షమాపణ, పాపం నుండి విడుదల, మరణం తర్వాత నిత్యజీవం, ఇవి మానవాళికి అత్యంత ప్రాముఖ్యమైన, ఎప్పటికీ సంబంధితమైన అంశాలు. అంటే టెక్నాలజీ మారొచ్చు, మన జీవనశైలి మారొచ్చు, కానీ మానవ హృదయం యొక్క ప్రాథమిక అవసరాలు, భయాలు, ఆశలు మారవు. అస్సలు మారవు. అందుకే వేదాంతం మరియు స్థాపించబడిన సిద్ధాంతం ఆధునిక మానవునికి జీవితంలో మరియు మరణంలో అత్యంత అవసరమైన జ్ఞానమంటారు. కరెక్ట్. సువార్త ఎప్పటికీ పాతపడిపోదు, ఎందుకంటే అది మానవ సమస్యలకు దైవిక పరిష్కారం. అద్భుతంగా చెప్పారు. కాబట్టి ఈరోజు చర్చ నుండి స్పష్టమైన విషయమేమిటంటే, చర్చ చరిత్ర అనేది పాత తేదీలతో నిండిన ఒక దుమ్ము పట్టిన పుస్తకం కాదు. అది మన విశ్వాస భవనానికి పునాది. అది మనకు నిజమైన హీరోలను పరిచయం చేస్తుంది, బైబిల్ సత్యాలను కాపాడుతుంది, మనల్ని తప్పుడు సిద్ధాంతాల నుండి కాపాడుతుంది, మరియు మనం ఒక పెద్ద ఆధ్యాత్మిక కుటుంబంలో భాగమని, ఒంటరివారం కాదని ఒక గొప్ప గుర్తింపునిస్తుంది. అంతేకాదు, ఇది సువార్త యొక్క శక్తి కాలానికి అతీతమైనదని కూడా ధృవీకరిస్తుంది. అవును, ఇదొక నిరంతర కథ. దానిలో మనం కూడా ఒక భాగం. ఆ కథలో మన పాత్రను మనం సరిగ్గా పోషించడం మన బాధ్యత. శ్రోతలకు మనం ఒక ఆలోచనను వదిలిపెడదాం. తప్పకుండా. మూలాల ప్రకారం చర్చ చరిత్ర అనేది మోషే కాలం నుండి మొదలైన ఒక నిరంతర కథ. అలాంటప్పుడు ఆరంభం నుండి వస్తున్న కొన్ని నమూనాలు, అంటే ప్యాటర్న్స్, ఉదాహరణకు విశ్వాసుల హింస, సత్యం కోసం పోరాటం, దేవుని ప్రజల అవిధేయత మరియు పశ్చాత్తాపం. కరెక్ట్. ఈ చారిత్రక చక్రాలు నేటికి పునరావృతమవుతున్నాయా? ఈ దృక్పథంతో చూస్తే ప్రస్తుత ప్రపంచ సంఘటనల పట్ల మన అవగాహన ఎలా మారుతుంది? విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని వివరాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.